బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో విద్యా సంస్థలకు చెందిన బస్సులు బోల్తా పడిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇవాళ ఉదయం భద్రాద్రి కొత్తగూడెంలోని ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించిపోయి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన మరొక ముందే ఖమ్మం జిల్లా గణేష్ పహాడ్ శివార్లో స్కూల్ వ్యాన్ బోల్తా కొట్టింది. ముద్దులగూడెం వివేకానంద స్కూల్కు చెందిన బస్సులో సుమారుగా 107 మంది విద్యార్థులు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే బస్సులో పరిమితికి మించి విద్యార్థులు ఉండడంతో అదుపు తప్పి ఎన్ఎస్పి కెనాల్ వద్ద పల్టీ కొట్టింది. ఘటనలో 20 మందికి పైగా విద్యార్థులకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే కెనాల్లో నీళ్లు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. పోలీసులు స్థానికుల సహాయంతో విద్యార్థులను బయటకు తీశారు. జిల్లాలో విద్యా సంస్థలకు చెందిన బస్సు బోల్తా పడిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇవాళ ఉదయం భద్రాద్రి కొత్తగూడెంలోని ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించిపోయి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన మరొక ముందే ఖమ్మం జిల్లా గణేష్ పహాడ్ శివార్లో స్కూల్ వ్యాన్ బోల్తా కొట్టింది. ముద్దులగూడెం వివేకానంద స్కూల్కు చెందిన బస్సులో సుమారుగా 107 మంది విద్యార్థులు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే బస్సులో పరిమితికి మించి విద్యార్థులు ఉండడంతో అదుపు తప్పి ఎన్ఎస్పి కెనాల్ వద్ద పల్టీ కొట్టింది. ఘటనలో 20 మందికి పైగా విద్యార్థులకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే కెనాల్లో నీళ్లు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. పోలీసులు స్థానికుల సహాయంతో విద్యార్థులను బయటకు తీశారు.
ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? చెప్పండి ఉపేందర్. ఎస్ లక్ష్మీనాథ్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేరువేరుగా బస్సు ప్రమాదం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉదయం 9:30 గంటలకు మొండికుంట వద్ద కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల బస్సు బోల్తా పట్టడం తర్వాత వెంటనే ఆ ఘటన మర్చిపోక ముందుకే ఈ రోజు సాయంత్రానికి 4:30 గంటలకు సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం గణేశన్పాడు వద్ద స్కూల్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అంటే మొదటి నుంచి కూడా ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా కొంత ఆర్టీఏ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా విద్యార్థులకు సంబంధించి అతివేగంగా బస్సు డ్రైవింగ్ చేయడంతో పాటు బస్సులకు సంబంధించినటువంటి దాంట్లో కెపాసిటీకి మించి ఎక్కిన ఫలితంగా ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. ఆ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుని మరో పక్కన విద్యార్థి సంఘాలు, సామాజిక సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యం సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించి పెనుబల్లి ఘటనపై ఉంది. మరోవైపున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొండికుంట వద్ద జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఉదయం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు సంబంధించి 60 మంది కెపాసిటీకి మించి అక్కడ ఎక్కించుకోవడం ఫలితంగా అక్కడ కూడా తీవ్ర గాయాలై విద్యార్థులు అక్కడ ఇబ్బందులకు గురయ్యారు. అంటే బస్సులో తనిఖీ నిర్వహణతో పాటు వేగంగా వెళ్ళడం ప్రధాన కారణంగా ప్రస్తుతం అక్కడ అంచనా వేస్తా ఉన్నారు. ప్రధానమైనటువంటి సమస్య ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పెనుబల్లికి సంబంధించిన దాంట్లో కూడా గణేశన్పాడులో జరిగిన ఘటన మాత్రం చాలా తీవ్రంగా తల్లిదండ్రులను కలచివేసింది. ప్రధానమైనటువంటి సమస్య మాత్రం అక్కడ డ్రైవరు మద్యం సేవించి డ్రైవింగ్ నడిపినట్టుగా అక్కడ విద్యార్థులు చెప్తా ఉన్నారు. అక్కడ అతివేగం కూడా ప్రధాన కారణంగా చెప్తా ఉన్నారు. ఇష్టారాజ్యంగా డ్రైవింగ్ చేయడంతో పాటు మద్యం సేవించిన ఫలితంగా తను ఏం చేస్తుందో తెలియక ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి విద్యార్థులు మీడియా దృష్టికి, తల్లిదండ్రుల దృష్టికి ఫోన్ల ద్వారా తెలియజేయడంతో తల్లిదండ్రులు భారీ ఎత్తున అక్కడ చేరుకొని ఆ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే డ్రైవరు బస్సు నుంచి బయటకు వచ్చేసి విద్యార్థులు పట్టించుకోకుండా పారిపోయాడనేటువంటి కూడా ప్రధానంగా అక్కడ చర్చ నడుస్తా ఉంది. ఆ డ్రైవర్ పారిపోయిన ఘటనపై పోలీసులు కూడా సీరియస్ తీసుకొని ఆ విద్యార్థులందరినీ కూడా అందుబాటులో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించినట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం అందింది లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ ఉపేందర్. ఎక్సలేటర్ మంచిగా బయటకు వచ్చిన బండి స్టార్ట్ పొద్దున కూడా అట్లా అయిపోతుంది ఏంటంటే ఎస్కే ప్రిన్సిపల్ సార్ వచ్చి ఆయన అన్నారు, బాగు చేయించుకోవచ్చుగా అన్నారు. అంటే చేపిస్తా సార్ అని చెప్పిండు. సార్ అట్టే అయిపోవడంతో అందరూ వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ సార్ నవీన్ సార్ ప్రిన్సిపల్ సార్ హ్యాండ్ బ్రేక్ పడిందా అన్నారు. అలా సగం దూరం వచ్చింది, సెంటర్కి వచ్చిన తర్వాత సార్ చెప్పారు నవీన్ అన్నకి. ఏమని చెప్పారు, హ్యాండ్ బ్రేక్ అనేది నాకేం తెలియదు ఏంటి బస్సులో వచ్చేటికి అని హ్యాండ్ బ్రేక్ వేసి బస్సు ఆఫ్ చేసేసి పొగ వస్తుంది, ఆడ వాసన వస్తుంది. అయితే ఆగిన తర్వాత ఏమైంది, కొంచెం దూరం పోయింది. అట్టే ఇచ్చిండు, 7 మనిషి వచ్చిండు వెనకమాల ఇట్టిట్టాండు. మళ్ళీ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అట్టే ఇటు దొల్లిచ్చిండు, లపిక్కన పడింది, బస్సు పడింది, కూసుకుపోయింది. ఇట్లా పారిపోయి పోయిండు కూడా. ఫుల్ తాగిన మందు, అసలు 4 రోజుల నుంచి తాగుతూనే ఉండు. ఫుల్ తాగుతుండు మందు, ఫుల్ ఒక 5 రోజులు గట్టి తాగుతున్నాం. ఒకసారి తాగితే ఆపారు. ఇవాళ తాగి చూసి కూడా ఆపలేదు, బస్ డ్రైవర్ మార్చలేదు కూడా. ఇవాళ అయినా జనాభా ఎక్కువ మంది 107 మంది బస్సులు ఎక్కేది. 107 మంది అండి. ఆ బస్సు కెపాసిటీ 107 మంది ఉన్నారట. ఎంతమంది వాళ్ళు వచ్చారు. చిన్న పిల్లలు అయితే అందరూ బయట అడుగు